ఇప్పుడు మీరు ఈ అభిషేకం చేస్తున్నంతసేపు మీకు చీమ కుట్టినా దోమ కుట్టినా కూడా కదలకుండా ఉండగలగాలి. ఉంటాం కదా, 2 చేతులు అక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది కూడా. ఇప్పుడు ఈ మహర్షి మాకు ఒక పరీక్ష పెట్టేవారు. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆశ్రమంలో చెట్ల కింద పడుకోబెట్టేసేసి మా మీద ఒడ్లు గింజలు చల్లేసి 200 పావురాలు, కుందేళ్ళు, టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు అన్నీ వదిలేస్తారు. అవి వచ్చి మా పైన రెట్టేయచ్చు, లేకపోతే పొడవచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మేము కదలకూడదు. మాలో ఎవరైతే ఆఖరి వరకు ఉంటారో కదలకుండా చెప్తారనమాట, ఇతను జీవితంలో అనుకుని సాధిస్తాడు అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని పడుకోబెట్టారు, పైన గింజలు వేశారు. ఈ కుందేళ్ళు, అలాగే ఆ పావురాలు, టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, ఇవన్నీ జీవితంలో మనకు వచ్చే ఆటంకాలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇది భరించే శక్తి అనమాట. ఎన్ని వచ్చినా కూడా మీరు భరించగలిగితే అప్పుడు మీ లక్ష్యం మీరు సాధించాలనుకున్నప్పుడు మనకు చాలా అడ్డాలు వస్తాయి. అవన్నీ కూడా మనం భరించగలిగితే అప్పుడు మనకు ఆ లక్ష్యం అనేది సిద్ధిస్తుంది అనమాట. అంతేకాని నేను అనుకున్న వెంటనే అయిపోవడాలు, కోరుకున్న వెంటనే అయిపోవడాలు, గెంట కొట్టిన వెంటనే అయిపోవడాలు అనేది ఎక్కడ ఉండవు. శివగారు ఈ